ఇడ్లీ పిండి కోసం మినపగుళ్ళు నానబెట్టి 4 అవర్స్ అయిందండి. చక్కగా ఇవి నానిపోయాయి. ఇప్పుడు ఈ రవ్వని నానబెట్టుకోవాలి. చెప్పాను కదా, 1 గ్లాసు మినపగుళ్ళకి 2.5 గ్లాసులు ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. ఈ 2.5 గ్లాసుల ఇడ్లీ రవ్వని ఒక గిన్నెలో వేసి ఇలా నానబెట్టుకోండి. బాగా మునిగేటట్టుగా నీళ్లు పోయాలి. ఈ రవ్వ నీళ్ళని పీల్చుకుంటుంది. ఇలా మునిగేటట్టు నీళ్లు పోయండి. ఒక 10 నిమిషాల్లో ఈ నీళ్లు మొత్తం పైకి తేరుకుంటాయి. ఇప్పుడు ఈ మినపగుళ్ళని మనం వెట్ గ్రైండర్లో వేద్దాము. వెట్ గ్రైండర్లో మీరు పప్పు వేసేటప్పుడు ఇలా చేత్తో తీసుకుని ఇలా నీళ్లు వేయకుండా ఇలా పప్పు మాత్రమే గ్రైండర్లో వేయండి. మనం కేవలం పప్పు మాత్రమే ఇందులో వేసాము. ఇప్పుడు నీళ్లు వేయకుండా మనం ఒక 2 మినిట్స్ పాటు ఈ వెట్ గ్రైండర్ని రన్ చేయాలి. మనకి గ్రైండర్ కొంచెం రన్ అయిన తర్వాత కొంచెం నీళ్లు పోసుకుంటూ ఈ ఇడ్లీ పిండిని రుబ్బుకోవాలి. అటు పప్పు నలుగుతోందండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వని పైన ఉన్నటువంటి నీళ్లు మొత్తం మనం ఇలా తీసేయాలి. చూసారు కదా, ఇలా తీసేయాలి. మీరు ఒక్కసారి ఈ ఇడ్లీ రవ్వని కడిగి మినపిండిలో కలిపినట్లయితే ఇడ్లీ పిండి చాలా త్వరగా పులిసిపోతుంది. అందుకని కంపల్సరిగా ఇలా నీళ్లు పోసి, చూసారు కదా, ఇలా నీళ్లు తేరుకున్న తర్వాత దీన్ని ఇలా రిమూవ్ చేయండి. 2 టైమ్స్ అయిపోయిందండి. మూడోసారి మళ్ళీ నీళ్లు పోస్తున్నాను. చూసారు కదా ఎంత పెద్ద ఎయిర్ బబుల్ వచ్చిందో. ఏం లేదు, మీరు పప్పు చాలా సాఫ్ట్గా ఉంది, నలిగింది అని తెలిసిన తర్వాత కూడా ఒక 5 మినిట్స్ దీన్ని రన్ చేయండి. చూసారు కదా ఎంత పెద్ద ఎయిర్ బబుల్స్ వచ్చాయో. ఇలా వెన్న ముద్దలాగా పప్పుని రుబ్బిన తర్వాత మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఇడ్లీ రవ్వని అందులో వేసి బాగా కలపాలి. సరిపడినన్ని నీళ్లు పోసుకుని ఇడ్లీకి కావలసినట్టుగా పిండిని రెడీ చేసుకోండి. చివరిగా దీనిలో కొంచెం ఉప్పు వేసి కలిపి పెట్టుకోండి. ఇడ్లీ పిండి రుబ్బు పెట్టి 10 గంటలు అయిందండి. ఇప్పుడు ఎలా ఉందో చూడండి. చూసారు కదా చక్కగా ఫర్మెంట్ అయింది. చూసారు కదా ఎంత పురస వచ్చిందో. ఇప్పుడు ఇది ఇడ్లీ ప్లేట్లలో పెట్టి ఇడ్లీ చేసుకోవటమే. ఇలా పొంగి పిండితోనే ఇడ్లీలు చాలా మెత్తగా వస్తాయి. ఈ ఇడ్లీలు మృదువుగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి. ఈ ఇడ్లీ పిండి తయారు చేయడానికి మెయిన్ చాలా ఎక్కువసేపు రుబ్బటమేను.